ఈరోజు మనం క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేద్దామో చూసామా. ముందుగా ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నిటిని నీట్గా గ్రైండ్ చేసుకోండి. దాంట్లోనే కారం, మనకి మసాలా ఏదైతే కావాలో మీకు ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని, అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క పీస్ మన చేప పులుసు ఏదైతే ఉంటుందో ఆ ఒక్కొక్క పీస్కి నీట్గా మంచిగా మసాలా పెట్టండి. ఎంత మసాలా రుద్దుతో అంత టేస్ట్ వస్తుంది మనకి. అలా దాన్ని మొత్తం ఒక 3 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకొని, దాని తర్వాత ఆయిల్ హీట్ కాగానే దాంట్లోకి ఒక్కొక్క పీస్ని ఫ్రై చేసుకోండి. మంచి నీట్ ఫ్రై చేసుకోండి, మరి ఎక్కువ కూడా కాదు. అలా కొంచెం సేపు ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుంటే మనకు ఒక సైడ్ అయితే గోల్డెన్ కలర్ వస్తుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. అలా ఒకటిగా ఒక మంచి చేపలు అయితే ఫుల్ అన్నిటిని నీట్గా ఫ్రై చేసుకుంటే వేడి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు ఎంత టేస్ట్, ఎంత చూడడానికైనా ఎంత మంచిగా ఉందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అలా ఒక్కో నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.